ఇది మరీ బాగుందే. ఈ టైంలో మీ ఊరికి దొంగల్లాగా వెళ్ళాలా? అది కూడా 2 కిలోమీటర్లు. ఏమమ్మా, అల్లుడిని మొదటిసారి వస్తున్నాను, ఈ టైంలో రమ్మంటారు? ఏమైందమ్మా? ఇది పట్టుకో. నోరు మూసుకొని వస్తావా లేదా తన్ను తింటావా? పదా. జనని జనని, నాకు ఆల్రెడీ భయంగా ఉంది. నువ్వు కొడతానంటే నేను ఇక్కడే కూర్చుండిపోతాను. రాను చూసుకో. దీనికేం తక్కువ లేదే. పద. వదులు. పిచ్చోడా, నిన్ను పెళ్లి చేసుకుంది వదిలేయడానికి కాదు. అవునా? ఓకే ఓకే. చంద్రు, అటు చూడు, అక్కడేదో బండి ఉన్నట్టుంది కదా. పద, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. వద్దు జనని, మనం ఇంటికి వెళ్దాం. పద. రేపిరి కూడా నేనున్నాను కదా. పద, రమ్మంటున్నాను కదా. జనని, నా మాట విను. చెప్తున్నాను కదా రా. జనని ప్లీజ్, మనకెందుకు ఇదంతా? మనం మన ఇంటికి వెళ్ళిపోరా. కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఇది పోలీస్ జీప్ రా. జనని, ఒక్క నిమిషం రా. మనకెందుకు ఇదంతా? మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా జనని. చంద్రు, ఇది మా స్టేషన్ జీపే. మీ స్టేషన్ జీప్ అయితే రేపు స్టేషన్కి వస్తుంది. దొంగతనం చేయబడి ఉంటే మెసేజ్ వస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. పద జనని. ఇక్కడికి ఎందుకు వచ్చింది? జనని, లోపల కూడా ఎవరు లేరు. వెళ్ళిపోదాం. కొంచెం సైలెంట్ గా ఉంటావా? చంద్రు, అచ్చుడు అచ్చుడు. అక్కడెవరో శవాన్ని పొడుస్తున్నారు. ఎవరదే? మొహం కనపడట్లేదు. వెళ్ళిపోదాం పదా. ఏం చేస్తున్నావు నువ్వు? నా మాట విని జనని, మనకి ఇదంతా వద్దు. జనని, సైలెంట్ గా ఉండు. మనం వెళ్ళిపోదాం. జనని, జనని వెళ్ళిపోదాం. జనని, వెళ్దామని చెప్తున్నానా? మాట్లాడకు చంద్రు, నీకు అర్థం కాదు చెప్పేది. ఎవరాది? జనని మనల్ని చూస్తాడు. ఆగమంటుంటే ఆగండి. ఆగమంటుంటే ఆగరా. చంద్రు, చంద్రు, దాన్ని ఎలా ఇవ్వమంటుంటే నీకేం కాలేదుగా, నువ్వు ఇక్కడ ఉన్నావు. జాగ్రత్త చంద్రు. చంద్రు, మీరా సార్? మీరెందుకు ఇలాంటి పని చేస్తున్నారు? జనని, అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ మొబైల్లో వీడియో డిలీట్ చేయమ్మా. ఆ మొబైల్ ఎవరైనా చూస్తే నా గౌరవం పోతుందమ్మా. మర్యాదగా ఆ మొబైల్ ఇచ్చే. ఇలాంటి పని చేస్తే పరువు పోకుండా ఏమవుతుంది సార్?
ఇలా చూడు, నేను చెప్పేది విను. దీన్ని ఇక్కడే వదిలే. నా గురించి నీకు బాగా తెలుసు. ఏదో అలా తెలియకుండా జరిగింది. ఆ మొబైల్ ఇవ్వమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వమ్మా. లేదు సార్, ఈ వీడియో నేను కమిషనర్కి ఇస్తాను, లేదా మీడియాకి ఇస్తాను. మీకు మాత్రం ఇవ్వను. లేదమ్మా, మీ ఇద్దరికి నేను ఒక జీవితాన్ని ఇచ్చాను. ఇప్పుడు నా జీవితం ప్రమాదంలో ఉంది. నాకు సాయం చేయమ్మా. ఇవ్వమ్మా, ఆ ఫోన్ ఇవ్వమ్మా, ప్లీజ్ ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నా మాట విని మొబైల్ మీరు ఇవ్వమ్మా. నాకు జీవితం ఇచ్చారు, దానికి నేను రుణపడి ఉన్నాను. అందుకనే మీరు ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఊరికే ఉండలేను సార్. ఆ మొబైల్ ఇవ్వమ్మా, ప్లీజ్ ఇచ్చేయమ్మా. ఇవ్వమ్మా, ఇవ్వమ్మా, చెప్తున్నాను కదా, ఇవ్వమ్మా. ఏయ్! జనని, జనని, జనని. అయ్యో. ఏయ్! రేయ్! ఏం చేస్తున్నారా ఇక్కడ? సార్ మేమేమి చూడలేదు సార్. రేయ్! మీరు అడిగిన డబ్బిస్తాను. మీరే తప్పు చేసినా మీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. సార్ ఏం చేయాలి చెప్పండి సార్, చెప్పండి. ఈ రెండు బాడీస్ని ఎవరికీ కనిపించకుండా మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. అలా చెయ్యాలి. చేస్తారా? సార్ మేము దొంగలు అయ్యి ఉండొచ్చు, కానీ ఇట్లాంటి పనంతా చెయ్యం. సరే వెళ్ళండి. మీరిద్దరూ కలిసి ఈ హత్యలు చేశారని జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను. ఏమనుకున్నారు? దయచేసి అలా చేయండి సార్. మీరు సార్, ఆ పని మాత్రం చేయండి సార్. మీరు ఏం చెప్పినా మేము చేస్తాం సార్. గుడ్. త్వరగా పని ముగించండి. మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తాను. ఏంటి సార్, ఒక హత్య చేసి దాచడమే చాలా కష్టం. అలా ఉన్నప్పుడు 3 హత్యలను చేసి ఇలా కూర్చున్నారేంటి సార్? లేదు సార్, నేను చేసిన పాపానికి నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. ఇదంతా నేను కావాలని చేయలేదు సార్, అనుకోకుండా జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి సార్. మన్నించడానికి నేనెవరు సార్? తనకి కోర్టు ఉంది, చట్టం ఉంది. అది సరే, ఆ చోట్లో మీకు మొబైల్ ఏమైనా దొరికిందా? నేను చాలాసార్లు ఆ ఫోన్ వెతికాను సార్, కానీ నాకు దొరకలేదు. కిరణ్ మనోజ్ సార్ సార్ని తీసుకెళ్ళి ఆయన మిస్సెస్ బాడీ బయటకెత్తి పోస్ట్ మార్టంకి పంపండి. ఎస్ సార్. సార్, జనని చంద్రు మర్డర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్.